హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ముందుగా అయితే ఇక్కడ 1.5 కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిని జల్లించుకొని తీసుకోండి. ఇలా మైదా పిండి తీసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి ఆయిల్ అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ ఉప్పు మొత్తం పిండికంతా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. పిండిని ఇలా ముద్ద కట్టి చూస్తే ముద్దలా వచ్చిందంటే మనం వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. లేదంటే ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. 1-2 నిమిషాల వరకు బాగా ఇలా పిండిని అనేది మనం నీట్ చేసుకోవాలండి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే ఎగ్ పఫ్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఒక 6 ఎగ్స్ తీసుకొని ఇందులోకి ఉప్పు వెనిగర్ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను, అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. తర్వాత గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల్లో మనకు ఈ ఉల్లిపాయ మంచిగా ఉడికిపోతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని దించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలా నెయ్యి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా ఉంటలేమి లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు పిండి కూడా బాగా నానిపోయింది కదా, ఈ పిండిలో నుంచి మనము చిన్న చిన్న ఇలా ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు ఒక 6 దాకా వచ్చాయన్నమాట. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని మనం రోటీ ప్రిపేర్ చేసుకుందాము. రోటీ అనేది మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా రోటీలను ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. రోటీని అనేది మీరు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. మొత్తం 6 రోటీస్ వచ్చాయన్నమాట. నేను 6 రోటీస్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. చల్లుకొని ఇలా రోటీ వేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనము కార్న్ఫ్లోర్ కలిపి పెట్టేసుకున్నాం కదా నేతిలో, అది మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రోటీకి అంతా కూడా అప్లై చేసుకొని పైనుంచి లైట్గా కొంచెం పొడిపిండి ఇలా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ ఇంకొక రోటీ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి కూడా మళ్ళీ మనం ఈ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీనిపై నుంచి కొంచెం పొడిపిండి అనేది చల్లుకోవాలి. అన్ని రోటీస్ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. అన్నీ కూడా ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ కొంచెము మనం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా ఎక్కువ ప్రెస్ చేయొద్దన్నమాట, లైట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ కొంచెం కార్న్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్స్ అనేది ఎంత బాగా చేసుకున్నామంటేనంటే ఎక్కువ సార్లు మనకు అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఎగ్ పఫ్స్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని నుంచి కొంచెం మళ్ళీ కార్న్ పేస్ట్ వేసుకొని ఇటు నుంచి కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ చివర్లకి కూడా కొంచెం మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చివర ఆ చివర కూడా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బెలాయించుకోవాలన్నమాట.
మంచిగా ఒక పెద్ద రోటీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బెలాయించేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయొద్దన్నమాట, లైట్గా చేయాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు థిక్నెస్ వచ్చేసి ఇంత ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ చివర్లు కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా చివర్లు కట్ చేసేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. సైజు అనేది మీడియం సైజులో ఉండేటట్టు మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఈలోగా మనకు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి ఉంటవి. ఎగ్స్ని కూడా రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎగ్స్ కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కర్రీ పెట్టేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైనుంచి ఎగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చివర్లకు కొంచెము మనము వాటర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ చివర్లకు కూడా వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రాగా, వీటిని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకొకటి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం మనం వాటర్ అప్లై చేస్తే చివర్లకి విడిపోకుండా ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు. ఇలా చూసారు కదా, ఇక్కడ ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లను మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దన్నమాట, మీడియం హీట్లో ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకండి, ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. మనం బయట నుంచి పిల్లలకు బేకరీ నుంచి కొనవలసిన అవసరం లేదు. చాలా బాగుంటాయి. టేస్ట్లు అయితే ఏ మాత్రం తీసిపోవండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకు అంత పొరలుగా రాకపోవచ్చు బేకరీ స్టైల్ లాగా, కానీ చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేగి తినంటే వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాము. మిగతావి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినవి. చాలా అంటే చాలా బాగుంటాయండి. హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల కాలేజ్ నుంచి స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ సింపుల్ ఎగ్ పఫ్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.